సమాజంలోని ఎంత పాపాలు ఎక్కువవుతున్నాయో అస్సలు లెక్కే లేదండి. ఇన్నాళ్ళు మనము మగవాళ్ళే చెడ్డోళ్ళు అనుకుంటాము, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా బాగా ఘోరంగా తయారవుతున్నారు. పెళ్ళి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, కానీ పెళ్లి చేసుకొని వాళ్ళ హస్బెండ్కి ఇలాగా దారుణంగా చంపేయడం. ముస్కాన్ రస్తోగి కోసం మీరు విన్నారు, తన హస్బెండ్ సౌరభ్ రాజ్పూత్కి ఎలాగ తను చంపేసి డమ్లో వేసిందో, కట్ చేసి ముక్కలు. అలాగే సోనం కూడా తన హస్బెండ్ రాజాకి అలాగే కొండల మీద నుంచి తోసిందని తన ప్రేమికుడి కోసం, తన డాడీ తన నాన్నగారి దగ్గర చేసిన పనివాడి కోసం. ప్రేమ ఉంటే చెప్పియాలి, లేకపోతే వాడికి పట్టుకొని పారిపోవాలి. కానీ ఒక అమాయకుడు ప్రాణం తీయడం అది ఎక్కడ న్యాయం? నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఇలాగ అనిపిస్తుంది, దానికి ప్రళయం వచ్చేసి లోకం ఒక్కసారి సమాప్తం అయిపోతే మంచిది. ఎందుకంటే లోకంలోని చాలా చాలా పాపాలు ఎక్కువైపోతున్నాయి. ఎవరు ఎలాటోలో తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకున్నా కూడా వాళ్ళు అదే తప్పు చేస్తున్నారు. ఇన్నాళ్ళు మగవాళ్ళకే అనుకుంటారు, ఆడవాళ్ళు కూడా మహా దారుణంగా తయారవుతున్నారు. సేమ్ ఆన్ యూ. నేను కూడా ఆడదాన్నే, కానీ ఆడదాని కోసం చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గు వస్తుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు మంచిగా ఉండరు. అందుకే ఏ అబ్బాయి అయినా పెళ్లి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ కనుక్కొని చేసుకోండి. చేసుకుంటేనే మీ జీవితం బాగుంటుంది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ బాధపడాలి. అర్థం చేసుకోండి.